నేను జోక్యం చేసుకోకపోయి ఉంటే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ పార్టీకి చనిపోయేవారు అంటూ అమెరికా కాంగ్రెస్ లో ట్రంప్ చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తుంది. అగ్రరాజ్యం అధినేతగా తాను ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నారో, మరి ముఖ్యంగా ఆసియా ఖండంలో పెను విపత్తులను ఎలా ఆపారో చెబుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రెండు అణు దేశాల మధ్య రాబోయే మహా విధ్వంసాన్ని తాను ఒక్కడనే ఆపగలిగానని, ఇందులో భారత్ పాక్ అణుముప్పు కూడా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు షెహబాజ్ షరీఫ్ కు వచ్చిన ముప్పేంటి? ట్రంప్ ప్రస్తావించిన ఆపరేషన్ సింధూర్ కథేంటి? లెట్స్ వాచ్. ఎప్పుడూ ఏదో ఒక సంచలన విషయాలు తెరమీదికి తీసుకొస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరోసారి ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. అత్యంత ప్రాముఖ్యమైన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలిప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలను తానే కాపాడానని ట్రంప్ ప్రకటించడం రాజకీయంగా, దౌత్యపరంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక దశలో షరీఫ్ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు వాటిల్లిందని, తాను జోక్యం చేసుకోకపోయుంటే ఆయన మరణించి ఉండేవారని ట్రంప్ చెప్పడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. తన ప్రసంగంలో విదేశాంగ విధానాలు, ప్రపంచ భద్రతా పరిస్థితులు, అణుముప్పులు వంటి అంశాలను ప్రస్తావించిన ట్రంప్ దక్షిణాసియాలో ఒక ప్రమాదకర పరిస్థితి నెలకొన్న సందర్భంలో తక్షణ జోక్యం చేసుకుని విపత్తును అడ్డుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన సమయంలో అణుయుద్ధం ముప్పు నెలకొందని, ఆ పరిస్థితిని శాంతి వైపు మళ్లించడంలో తన పాత్ర నిర్ణాయకమైనదన్నారు. రెండు అణుశక్తుల మధ్య ఒకవేళ యుద్ధం జరిగి ఉంటే దాని పరిణామాలు ప్రపంచానికే భయంకరంగా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే ట్రంప్ ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఒకవేళ ఆపరేషన్ కొనసాగి ఉంటే పాకిస్తాన్లో దాదాపు 3 కోట్లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంచనాకు గల ఆధారాలు, ఆపరేషన్ నేపథ్యం, ఆ సమయంలో జరిగిన పరిణామాలు వంటి విషయాలను ఆయన స్పష్టంగా వివరించలేదు. అయినప్పటికీ తన దౌత్య చొరవ వల్లే ఆ భారీ ముప్పు తప్పించబడిందనే భావన కలిగేలా ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ తన పదవీ కాలంలోని మొదటి 10 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను నివారించారని కూడా పేర్కొన్నారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య ఉద్రిక్తతల నుంచి ప్రారంభించి ఇతర ప్రాంతీయ ఘర్షణల వరకు అమెరికా చురుకైన పాత్ర పోషించిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా అశాంతి తలెత్తితే అమెరికా నాయకత్వం అవసరమని, ఆ నాయకత్వాన్ని తానే సమర్థంగా అందిస్తున్నానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ ప్రధాని ప్రాణాల అంశంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గతంలో ట్రంప్ పాకిస్తాన్పై కఠిన వైఖరిని ప్రదర్శించారు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడంలో పాక్ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అయితే ఇప్పుడు అదే దేశ ప్రధానిని రక్షించానని ప్రకటించడం ఒక విభిన్న సంకేతంగా భావిస్తున్నారు. ఇది అమెరికా పాక్ సంబంధాల్లో కొత్త మలుపునకు దారితీస్తుందా, లేక ఇది కేవలం రాజకీయ వ్యాఖ్యానమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దక్షిణాసియా రాజకీయ వాస్తవాలు ఎంతో సంక్లిష్టమైనవి. భారత్, పాకిస్తాన్ మధ్య చారిత్రక విభేదాలు, కాశ్మీర్ సమస్య, సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద ఆరోపణలు ఇవన్నీ తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తూ ఉంటాయి. ఈ రెండు దేశాలు అణుశక్తులు కావడం వల్ల ప్రపంచ దృష్టి ఎప్పుడూ ఈ ప్రాంతంపైనే ఉంటుంది. అలాంటి సమయంలో అమెరికా జోక్యం కీలకమైనదని ట్రంప్ చెప్పడం, తనను శాంతి దూతగా చిత్రీకరించుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం లేదా షెహబాజ్ షరీఫ్ కార్యాలయం నుంచి అధికారిక స్పందన రాలేదు. ఇదే అంశాన్ని అంతర్జాతీయ దౌత్య వర్గాలు కూడా గమనిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ప్రాణాపాయం ఎదురై ఉంటే దాని వివరాలు ఏంటి, ఏ విధంగా అమెరికా జోక్యం చేసుకుంది అనే విషయాలపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు విమర్శకులు మాత్రం ఈ వ్యాఖ్యలను రాజకీయ ప్రకటనగా చూస్తున్నారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ వంటి కీలక వేదికపై తన విదేశాంగ విజయాలను చాటుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తన నాయకత్వంలో అమెరికా ప్రపంచ శాంతికి కట్టుబడి ఉందని, అణుయుద్ధాల ముప్పును అడ్డుకుంటోందని చూపించాలనే ప్రయత్నమని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉండి ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు సాధారణమైనవి కావని, అవి
అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలతో ట్రంప్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తన నాయకత్వాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రదర్శించాలనే ప్రయత్నం చేశారు. కానీ దౌత్య రంగంలో ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అని రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో రాబోయే రోజులు నిర్ణయించనున్నాయి.